నిబంధనల విరుద్ధంగా స్కూల్ బస్సులు నడిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్. పెద్దపల్లిలో ట్రాఫిక్ పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. పలు ప్రైవేట్ విద్యా సంస్థలకు చెందిన స్కూల్ బస్సుల ఫిట్నెస్లను ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ సిబ్బంది తనిఖీ చేశారు. ఈ ఏడాది విద్యా సంవత్సరాల్లో పాఠశాలలు ప్రారంభమైన నేపథ్యంలో విద్యార్థులను తీసుకువెళ్లే స్కూల్ బస్సుల పరిస్థితులను పరిశీలించారు. బస్సులను విద్యా సంస్థల వరకు ఏ విధంగా తీసుకువెళ్తున్నారో విద్యార్థుల్ని అడిగి తెలుసుకున్నారు. వాహనాలకు సంబంధించిన అన్ని రకాల ధృవీకరణ పత్రాలు, బస్సుల ఫిట్నెస్, డ్రైవర్ ఫిట్నెస్ సర్టిఫికేట్లను పరిశీలించారు. సీట్ల పరిమితికి మించి విద్యార్థులను తీసుకువెళ్లొద్దని సూచించారు. నిబంధనలకు విరుద్ధంగా విద్యా సంస్థలు బస్సులు నడిపితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ట్రాఫిక్ సీఐ శ్రీనివాస్ హెచ్చరించారు. నమస్తే, నేను బి శ్రీనివాస్, ట్రాఫిక్ సిఐ పెద్దపల్లి. నూతన విద్యా సంస్థలు అంటే సంవత్సరము అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయిన సందర్భంగా ట్రాఫిక్ పోలీసులము అయిన మేము విద్యా సంస్థలు నడుపుతున్న బస్సులను చెకింగ్లో భాగంగా వారికి కరెక్ట్ ఫిట్మెంట్ సర్టిఫికేట్, అదేవిధంగా కెపాసిటీకి తగ్గి కానీ కెపాసిటీకి పెంచి విద్యార్థులు తీసుకుపోవడం కానీ, లేకపోతే డ్రైవింగ్ లైసెన్స్ కానీ ఇతరత్ర పత్రాల కోసం వాటిని వెరిఫికేషన్లో భాగంగా ఈరోజు ఉదయం నుంచి మేము పెద్దపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాలలో బస్సులను చెక్ చేస్తున్నాము. దానికి గాను విద్యా సంస్థలను మేము కోరేది ఏమిటనగా వెహికల్ అనేది ఫిట్మెంట్ అనేది తీసుకొని, అదేవిధంగా దానిలో కెపాసిటీకి మించి విద్యార్థులు తీసుకోకుండా లైసెన్స్ ఉన్న వ్యక్తికి మాత్రమే డ్రైవింగ్ చేసే అతనికి డ్రైవింగ్కు ఇవ్వాలని కోరుతూ